పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారి యొక్క మనసు మేరకు అశ్వత్థామ ఆతః కుంజరహలాగా ముఖ్యమంత్రి ఉప అని మనసులో అనుకునే పరిస్థితులు. ఎందుకంటే ఆయన మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి కిందే సంబోధించుకున్నారు. అయితే మనసులో ఉప అనుకుని ఉంటారు. సంవత్సరాల కాలం ఈ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఆయనకున్నటువంటి పార్టీ కార్యకర్తలందరినీ కూడా వారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది, అంతర్జాతీయ పార్టీ. అది వీరిది జాతీయ పార్టీ కింద నిన్న డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇంకేయో రాష్ట్రాల్లో చెప్పినట్టున్నారు. సరే, నెక్స్ట్ దేశం అంతా కూడా ఉంటుందని చెప్పారు. సంతోషం. ఒక తెలుగువాడు పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా పార్టీని ఎదిగిస్తున్నందుకు, సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లోని కార్యకర్తలందరినీ కూడా ఆయన కూర్చోబెట్టి ఈ 1.5 సంవత్సరంలో తన ప్రభుత్వం యొక్క సాధించిన ప్రజలకి తను ఏర్పాటు చేసినటువంటి, తను సాధించి పెట్టినటువంటి ప్రజల కలల్ని వాస్తవాలుగా అది ఒక ప్రాగ్మటిజంగా నిజమని నిరూపించేలా చేసి చూపించినటువంటి విషయాల్ని, అలాగే 10 సంవత్సరాలుగా సుమారుగా 2014 నుంచి 2025 దాకా తన యొక్క జనసేన పార్టీ ఆవిర్భావం, ప్రయాణం, ఐడియాలజీ, ప్రాగ్మటిజం, ఇంకా పలు రకాల నోరు తిరగని పదాలతో ఆయన చెప్పినటువంటి ఆశయాలు అవన్నీ కూడా మనం విన్నాం, చూసాం. పెద్దగా ఆయన గురించి